ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను సైతం పరిష్కరించుకోగలుగుతారు. అష్టమ శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకోగలుగుతారు. దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. జన్మకుజ కేతువులు సంచారం కాస్త ఇబ్బందిగా మారుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో ఉద్రేకాలు, భూవాహన సమస్యలు, కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని ఎంటాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా పరమశివుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.